తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తీర్థయాత్రల ఛానల్లో మనం వివిధ ఆలయాల గురించి, ఆ స్వామి అమ్మవార్లకు జరిగే నిత్య పూజ కైంకర్యాలను, అక్కడి స్థల పురాణాల గురించి ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలను మన తీర్థయాత్రల ఛానల్లో వీక్షిస్తూ ఉన్నాం, భక్తులందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం మన భారతీయ వ్యవస్థలో, ఈ సంస్కృతిలో మనకు ఇక్కడ ఈ స్వామి అమ్మవార్ల విశిష్టత గురించి, ఆ ఆలయాల గురించి మనకి ఎంతో మంది మహర్షుల ద్వారా మనకు ఆ జ్ఞానాన్ని అందించారు. అలాంటి వాటిల్లో ఒకటైన మలయాళ సద్గురు గీతా మందిర్ మఠం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నో వేల సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఈ మఠం విరాజిల్లుతూ ఉంది. ఈ మఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా ఆ భగవంతుని నామస్మరణలో భక్తులు ఎలా తరించాలి, ఎలా జీవించాలి అనే వాటి మీద కూడా ఇక్కడి పీఠాధిపతులు ఆ భక్తులకు వివరిస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఈ మలయాళ సద్గురు మఠాన్ని ఏర్పరిచి ఇక్కడి భక్తులందరికీ కూడా ఆత్మబోధను, గీతా పారాయణాన్ని, గీతోపదేశాన్ని ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా ఈ మానవాళి, ఈ జగత్తుకు ప్రతి ఒక్క భక్తుడు ఎలా నడుచుకోవాలి, తమ జీవిత గమనంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఆ భగవంతునికి దగ్గరగా ఉండాలి, ఇలాంటి వాటిపైన ఈ మఠం ద్వారా భక్తులందరికీ కూడా ఉపదేశాలను అందిస్తూ ఉన్నారు. ఈ రోజు మన తీర్థయాత్రల కార్యక్రమంలో ఇక్కడ మలయాళ సద్గురు గీతా మందిరంలో జరుగుతున్న ఆ కార్యక్రమాలను, ఇక్కడికి వచ్చే భక్తుల ఆ వివరాలను, అలాగే ఆ దైవిక కార్యక్రమాలను కూడా మనం తెలుసుకుందాం. వివిధ ప్రాంతాల నుండి ఇక్కడ ఈ మలయాళ సద్గురు గీతా మందిర్ మఠానికి తరలి వచ్చిన భక్తులందరూ కూడా ముందుగా ప్రధాన ద్వారం నుండి ఇక్కడి ఆలయానికి చేరుకుంటారు. ఆలయానికి చేరుకోగానే ముందుగా ఇక్కడి ఆ పరమేశ్వరుడి ఆ శివలింగానికి భక్తితో పూజలు జరుపుకుంటూ ఉంటారు. అక్కడే ఉన్న ఆ శుద్ధ జలంతో అభిషేకించి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మెండుగా పొందుతూ ఉంటారు. ఆ బోలాశంకరుడికి భక్తులందరూ కూడా కాశీని శుద్ధ జలాన్ని సమర్పించి భక్తితో మా కోరికలన్నీ నెరవేర్చు శంకర అంటే ఆ బోలాశంకరుడుగా వరాలు ఇచ్చే ఆ పరమేశ్వరుణ్ణి తప్పకుండా దర్శించుకుంటారు. అనంతరం ఇక్కడే ఉన్న ఆ వృక్షజాత సమూహమైన ఇక్కడి ఈ చెట్టు వద్ద భక్తులందరూ కూడా ప్రదక్షిణ గావిస్తూ ఉంటారు. ఎంతో పురాతనమైన ఈ చెట్టు వద్ద రావి, ఉసిరి చెట్టు కలిపి ఉన్న ఈ వృక్షం వద్ద భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలను చేస్తూ ఉంటారు. ఆ వృక్షజాతి సమూహం అనగానే ఆ మహర్షుల యొక్క వారి సాక్షాత్క రూపం మన ముందు కదలాడుతూ ఉంటుంది. అనంతరం ఇక్కడే ఈ ఆలయంలోనే కొలువై ఉన్న గర్భాలయంలో ఆ వాసుదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటూ ఉంటారు. అలాగే శక్తి స్వరూపిణి అయిన ఓం శ్రీ లలితాదేవి నమః అంటూ ఆ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ ఉంటారు. అమ్మవారి శ్రీచక్రానికి భక్తి శ్రద్ధలతో తమ కోరికలని నెరవేర్చు తల్లి అంటూ వేడుకుంటూ ఆ శ్రీచక్రానికి మహిళలందరూ కూడా భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరుపుకుంటూ ఉంటారు. ఆ శ్రీకృష్ణ భగవానుని దర్శించుకున్న అనంతరం ఇక్కడే కొలువై ఉన్న ఆ లలితాదేవిని కూడా అంతే భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. సౌభాగ్యాన్ని, తమ కుటుంబాలను, పిల్లల చదువుల నిమిత్తం, అనారోగ్యం, వ్యాపారం, విద్య, ఉద్యోగం ఇలా అన్నింటికీ కూడా ఇక్కడి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటూ ఉంటారు. ప్రతి నిత్యం కూడా అమ్మవారికి వివిధ పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం మంగళహారతులు ఇచ్చిన అర్చకులు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మనస్సంతా ఆధ్యాత్మికత నిండిపోయి భక్తి తన్మయత్వంగా ఇక్కడ పూజలు జరుపుకుంటూ ఉంటారు. ప్రతి నిత్యం కూడా ఆ వాసుదేవునికి హోమాన్ని జరుపుతూ ఉంటారు భక్తి శ్రద్ధలతో. ప్రతి పౌర్ణమి వేళ కూడా ఇక్కడ ఎంతో వేడుకగా హోమాలను జరుపుతూ ఉంటారు. దోష పరిహారార్థం శాంతి పూజలను, శాంతి హోమాలను కూడా జరుపుతూ ఉంటారు. మఠాల్లో ఒకటైన మలయాళ సద్గురు గీతా మందిర్ మఠం ఎంతో మంది భక్తులకు జ్ఞానబోధను అందిస్తూ ఉంది. ఇక్కడ ఈ మలయాళ సద్గురు గీతా మందిర్ మఠంలో జరుగుతున్న దైవిక కార్యక్రమాలన్నింటినీ కూడా మనం వీక్షిద్దాం. ఇక్కడికి ఈ మఠానికి తరలి వచ్చిన భక్తులందరూ కూడా ముందుగా ఆ శ్రీకృష్ణ భగవానుని,
ఆ శక్తి స్వరూపిణి అయిన లలితాదేవిని దర్శించుకున్న అనంతరం ఇక్కడే ఈ ప్రాంతంనే ఎంతోమంది మహర్షుల చిత్రపటాలను కూడా మనకిక్కడ నిక్షిప్తం చేసి వారి యొక్క వేదాల్ని కూడా అందిస్తూ ఉంటారు. గీతోపదేశం, ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ అర్జునుడికి గీతోపదేశం చేసిన ఆ చిత్రమాలికను ఇక్కడ వీక్షిస్తూ ఉన్నాం. ఈ మానవాళి మనుగడ జీవిత విధానం ఎలా ఉంటుందో ముందుగా వివరించిన పరమాత్ముడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ మనం వీక్షిస్తున్న ఇంకొక మహర్షి శ్రీ రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస తన యొక్క జీవిత గమనంలో ఎంతో దైవిక కార్యక్రమాలను, ఎంతో విలువైన మాటలను కూడా భక్తులందరికీ అందించాడు. అధర్మ మార్గముచే పంచభక్ష పరమాన్నది ఆ మధుర పదార్థములను భుజించుట కన్నా ధర్మ మార్గంలో ఉండి అంబలి కూటి నీరు తాగి జీవించుట శ్రేష్టతమము. ఎవ్వడు విశ్వశాంతి కోరునో వానికి ఆత్మశాంతి కలుగును. తినుట కొరకు జీవించుయుండువాడు బద్ధుడు, జీవించుట కొరకు తినువాడు ముక్తుడు అని ఇక్కడ మనకు ఆ పరమహంస చాలా వివరంగా చెప్పాడు. ఆ శివానంద సరస్వతి స్వాముల వారు ఋషికేశ్ ఉత్తరప్రదేశ్లో కొలువై ఆ పరమశివుడి ప్రియ భక్తుడిగా పేరుగాంచాడు. ఎన్నో వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసి మహారుషిగా కూడా పేరొందాడు. ఆ నిప్పును, అగ్నిని తాకుటకు ఏ రకంగా భయపడతామో పాపము చేయుటకు కూడా అలాగే భయపడాలి అని చెప్పి భక్తులందరికీ కూడా అదే రకంగా వివరించాడు. ఇంకొక మహర్షి శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు అరుణాచలం. సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువై ఉన్న అరుణాచలంలో శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు ఘోర తపస్సు చేసి ఆ పరమేశ్వరుని మెండైన అనుగ్రహం పొందిన మహర్షుల వారు. శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు ఈ తరానికి చాలా తెలిసిన వ్యక్తి. అతని దేహము మీద ఎలాంటి వ్యామోహం లేకుండా ఆత్మశుద్ధితోనే మన జీవిత గమనం నడవాలని, ఈ దేహం మీద ఎలాంటి ప్రేమలు పెంచుకోకూడదు, ప్రతి పదార్థము ప్రతీది యొక్క ఆ శివుడి యొక్క ఆజ్ఞ అని చెప్పిన మహర్షి. బగబగా మండుతున్న నిప్పును నీళ్ల చేత ఎలా చల్లార్చుతామో అలాగే కోపమును కూడా శాంతమనే ఆ పదార్థముతో దాన్ని జయించాలి. అసత్యమును కూడా సత్యమనే మాటను ఆ సత్యమనే మాటతోనే జయించాలని, అధర్మమును కూడా ధర్మమనే ఒక మంచి మార్గమున, మనం చేస్తున్న పనులలో ఆలస్యము కన్నా దానిపైన శ్రద్ధ పెట్టి ఆ పనులన్నింటిని కూడా జయించవలనని కూడా ఆ మహర్షి తన మాటల్లో చెప్పాడు. వీరందరి కోవలోకే ఇక్కడ ఈ మలయాళ సద్గురు గీతా మందిర్ మఠాన్ని నెలకొల్పిన శ్రీ సద్గురు విద్యానందగిరి స్వాముల వారు ఎంతో మంది భక్తులను, ఎంతో మంది సాధువులను ఆధ్యాత్మిక చింతనలో నడిపిన ఒక గొప్ప యోగి. ఆ భగవంతుని గురించి, ఆ గీతోపదేశం చేసిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి గురించి ప్రతి ఒక్క భక్తుడికి తెలియజేయాలనే సంకల్పంతో మలయాళ సద్గురు మఠాన్ని ఏర్పరిచి వారి యొక్క దైవిక కార్యక్రమాల ద్వారా భక్తులందరికీ అందిస్తున్నారు. ఇంకొక స్వామి శ్రీ విమలానందగిరి స్వాముల వారు, ఆ వ్యాసాశ్రమ ప్రథమ పీఠాధిపతులుగా ఈ స్వాముల వారు భక్తులందరికీ కూడా ఎంతో దైవిక కార్యక్రమాలను ఏర్పరిచారు. ఆ స్వామివారితో పాటు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు కూడా తన యొక్క జ్ఞాన దృష్టితో తను చేసిన కార్యములను, భక్తి కార్యక్రమాలన్నింటికి కూడా ఆ భక్తులకు అందించిన మహర్షి. ఇప్పుడున్న ఈ భారతావనిలో మనందరికీ తెలిసిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ కలియుగం ఎలా ఉండబోతోంది, ఎలా భగవంతుడు సాక్షాత్కరిస్తూ ఉంటాడు, మానవాళి ఏ రకంగా జీవించాలని చెప్పిన మహర్షి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించినటువంటి వాటిలో అత్యంతగా ఇప్పుడు జరుగుతున్న అన్నింటినీ కూడా దైవిక కార్యక్రమాలుగా మహర్షి తన యొక్క తపోశక్తితో ఆ శ్రీమన్నారాయణుని కరుణ కటాక్షాలను పొంది ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో ముందుగానే కలియుగంలో ఏమేం జరగబోతుందో ఈ మానవాళికి ఎప్పుడో విన్నవించాడు ఆ మహర్షి.
జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అతి చిన్న వయస్సులోనే ఆధ్యాత్మిక పరంగా భక్తులందరికీ కూడా తన నడవడికతో ఆ దైవిక మార్గాన్ని, ఆ దైవాన్ని చేరుకునే ఒక సులభమైన భక్తి మార్గాన్ని చూపించిన మహర్షి ఆదిశంకరాచార్యులు. ఎంతోమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, ఇప్పుడున్న ఆ గురువులందరూ కూడా జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారి పరంపరలోనే ఉంటారు. పవిత్రాత్మ స్వరూపమైన ప్రియాతి బంధువులారా, భారతీయ సంస్కృతి, భారతీయ జ్ఞానం ఎంతో మంది మహర్షుల వారి తపోశక్తితో మనకు అందించారు. వ్యాస మహర్షి, వశిష్ఠ మహర్షి, వాల్మీకి, పరాశర మహర్షి, భరద్వాజ మహర్షి, ఆత్రి, జమదగ్ని, క్రతువు, దత్త, అంగీరసాది మహాత్ములు అనాది కాలం నుండే ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ మనకందించిన గొప్ప దైవిక కార్యక్రమం. ఆ పరంపరలోనే ఆదిశంకరాచార్యుడు, మద్రాచార్యుడు, అనేక మంది మహాచార్యులు అందరూ కూడా ఈ జ్ఞానాన్ని ఆ భక్తులందరికీ కూడా అందిస్తూ వచ్చారు. ఆ పరంపరలోనే రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, రమణ మహర్షి, సద్గురు మహర్షి, మలయాళ స్వామి, నారాయణ గురుదేవుడు, స్వామి శివానందగిరి, ఇలా ఎంతోమంది ఆ మహర్షులు ఈ భక్తులందరికీ కూడా ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ బోధను పంచిన వారే. ఆధ్యాత్మికత వైపు ఆ భక్తులందరినీ నడిపిన వారే. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తూ అందుకొరకు భక్తులందరినీ సన్నద్ధం చేయడానికి 6 మఠాలను స్థాపించారు. ఆశ్రమాలను కూడా స్థాపించారు. ఆశ్రమం అంటే అశాంతిని తొలగించే ఆశ్రమం అనగా శాంతిని కలిగించేది. నిత్య జీవితంలో అనేకమైనటువంటి ఒడిదడుకులు ఎదుర్కొంటూ ఉంటారు భక్తులు. గృహస్థానంలో మరి వారు వెళ్ళి ఆ మనస్సును సరిచేసుకోవాలంటే హాస్పిటల్ ఎలాగైతే ఒక వ్యాధికి చికిత్స ఉంటుందో, ఆ మనశ్శాంతికి, దుఃఖాలు తొలగిపోవడానికి ఆశ్రమం అనేది గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. అటువంటి ఆశ్రమాల్లో అందరి మతాల్ని, అందరినీ ఉద్దేశించి కూడా జ్ఞానం కలిగించడానికి, అజ్ఞానాన్ని తొలగించడానికి, మనిషిని మంచి మార్గంలో నడిపించడానికి, తమ భేదాలు లేకుండా అందరూ ఒక్కటే అని ఎలుగెత్తి చెప్పడానికి, భగవంతుడు కూడా ఒక్కడే అని చెప్పడానికి ఆశ్రమాలు, మఠాలుగా స్థాపించారు. ఆ మార్గంలో మలయాళ సద్గురు దేవుల యొక్క వారి ఆశయంతో మలయాళ సద్గురు గీతా మందిరాలుగా వివిధ ప్రాంతాల్లో ఏర్పరిచి ఆ భగవంతుని మీద భక్తులందరూ కూడా వారి యొక్క ఆత్మ బోధను పరిశీలించుకోవడానికి, ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఈ మఠాల ద్వారా భక్తులందరికీ పీఠాధిపతులు వారి యొక్క పలుకులను, వారి యొక్క దైవిక కార్యక్రమాలను, వారు ఆ భగవంతుని ఆశీర్వాదంతో పొందిన ఆ సంకల్పాన్ని, మంచి విషయాలన్నిటిని కూడా ఆ భక్తులకు అందిస్తూ ఉన్నారు. ఎందరో మహర్షులు, సత్పురుషులు వారి తపోశక్తితో ఆ పరమాత్ముని చేత స్వీకరించిన జ్ఞానానంతటినీ కూడా ఇప్పటి మానవాళికి, ఆ భక్తులందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. ఇక్కడి ఈ మలయాళ సద్గురు గీతా మందిర్ మఠం కరీంనగర్లో ఇక్కడ ఆ శ్రీకృష్ణ భగవానుని, లలితాదేవిని దర్శించుకున్న భక్తులు ఈ ప్రాంతంలో ఆ మహర్షుల చేత, పీఠాధిపతుల చేత ప్రసంగాలను కూడా అంతే భక్తి శ్రద్ధలతో వింటూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం, సాయంకాలంలో జరిగే ఆ ప్రవచనాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. కరీంనగర్ మలయాళ సద్గురు గీతా మందిర్ మఠంలో పీఠాధిపతులుగా శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వామివారు ఇక్కడి భక్తులకు ప్రవచనాలను అందిస్తూ ఉంటారు. గీతా బోధన చేసిన ఆ శ్రీకృష్ణుడు చూపిన బాటలోనే శ్రీమద్భాగవతం, గీతా సారాంశంలోని మనిషి యొక్క జీవిత గమనాన్ని, మంచి విలువలను భక్తులందరికీ కూడా అందిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇక్కడికొచ్చే భక్తులకు అన్న ప్రసాద వితరణతో పాటు దైవిక కార్యక్రమాలను, మనోచింతనతో ఇబ్బంది పడుతున్న భక్తులందరికీ కూడా ఆ ధర్మ మార్గముల వైపు, ఆ దురలవాట్ల నుంచి ఎలా బయటపడాలి, ఎలా ఆ దైవిక కార్యక్రమంలో, ఆ భగవంతుని ధ్యానంలో గడపాలనే వాటి మీద భక్తులందరికీ కూడా తన యొక్క
మాటలతో ఆ ప్రవచనాల ద్వారా భక్తులందరికీ అందిస్తూ ఉన్నారు. ఇక్కడి పీఠాధిపతి శ్రీ శ్రీ విష్ణు సేవానందగిరి స్వామివారు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా తన యొక్క ప్రవచనాల ద్వారా వారికి మంచి మార్గమున ఆ దేవుడి మీద భక్తితో ఎలా ఉండాలి అనే వాటి మీద ఆ ప్రవచనాల ద్వారా ఎంతో మందికి ఆ స్వామీజీ తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ మలయాళ సద్గురు గీతా మందిర్ మఠంలో ఆ గర్భాలయంలోని ఇక్కడ ఆ వాసుదేవుని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజలు జరుపుతూ ఉన్నారు. మలయాళ సద్గురు గీతా మందిర్ అంటేనే ఆ శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి అందించిన శ్రీ భగవద్గీత అందులోని అర్థాల్ని ఆ శ్లోకాలన్నింటినీ కూడా ఇక్కడి భక్తులకు అందిస్తూ ఉంటారు ఇక్కడి మహర్షులు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన గొప్ప సంపద భగవద్గీత. ప్రతి ఒక్క మనిషి కూడా ఆ భగవద్గీతలోని సారాంశాన్ని అందులో ఉన్నటువంటి అన్నింటినీ కూడా పఠిస్తూ నియమనిష్టలతో ఉంటే ప్రతి ఒక్క భక్తుడి జీవితం కూడా స్వార్థకమవుతుంది, అతని జన్మకని కూడా మనకు గీత చెబుతుంది. ఇక్కడ ఈ మఠమందు ప్రతిరోజు కూడా 20 నుండి 25 మంది భక్తులు ఆశ్రయాన్ని పొందుతూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుండి ఆత్మశాంతి కోసం వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భక్తులందరూ కూడా ఇక్కడ ఈ మఠానికి ఈ ఆశ్రమానికి వచ్చి ఆ స్వామివారి సన్నిధిలో సేద తీరుతూ ఇక్కడి మహాత్ములు పీఠాధిపతుల ప్రవచనాలతో స్వాంతాన పొంది వారి యొక్క సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇక్కడ ఈ ఆశ్రమం అందునే వారికి ఇక్కడే ఉండడానికి వసతి కల్పించి భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం పర్వదినాన ఇక్కడ పెద్ద ఎత్తున ఆ స్వామివారికి పూజా కైంకర్యాలను నిర్వహిస్తూ ఉంటారు. వాసుదేవంతో పాటు ఉపాలయములుగా ఉన్న ఆ లలితాదేవికి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున పూజలు జరుపుతూ ఉంటారు. ఇక్కడ మహిళలు అమ్మవారి శ్రీచక్రానికి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలను జరుపుకుంటూ ఉంటారు. మంగళ హారతులతో ఆ అమ్మవారిని స్తుతిస్తూ భక్తితో పాడుకుంటూ మమ్మల్ని చల్లంగా చూడమ్మా లలితాదేవి అంటూ కూడా భక్తితో కొలుచుకుంటూ ఉంటారు. ప్రతి శుక్రవారం రోజున ఈ మలయాళ సద్గురు గీతా మందిర్ ఆధ్వర్యంలో ఇక్కడికి వందలాదిగా తరలివచ్చిన భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఉంటారు. ఆ శుక్రవారం పర్వదినాన పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తే పూర్వజన్మ సుకృతంగా కూడా భక్తులు భావిస్తూ ఉంటారు. భక్తితో ఆ స్వామివారిని వేడుకున్న భక్తులు అంతే ప్రేమగా ఆ మహాప్రసాదాన్ని కూడా స్వీకరిస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ ఉండడానికి కూడా ఈ మఠాధిపతులు ఇక్కడి పండితులు కూడా ఆ భక్తుల కోసం వసతిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. వారే ఆ భక్తులే స్వయంగా ఆలయ శుద్ధి చేస్తూ ఆ స్వామివారికి నిత్య పూజలు చేసుకునే అవకాశాన్ని కూడా ఇక్కడి నిర్వాహకులు కల్పించారు. నిరాశ్రయులకు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న భక్తులందరికీ కూడా ఆశ్రయాలను కల్పించే వాటినే ఆశ్రమాలుగా పిలుచుకుంటారు. మానవాళిలో ఎవరు ఎవరినైనా పట్టించుకోనప్పుడు ఈ సృష్టికి నేను దేవుణ్ణి, నేను ఉన్నాను నీకు అని చెప్పి ఆ దీనులను ఆర్తిగా ఆదుకునే ఆ పరమాత్మ చెంతకే భక్తులు చేరుకుంటూ ఉంటారు. ఎందరో మహాత్ములు మహర్షులు తమ తపోశక్తితో జ్ఞాన సంపదను పెంచుకొని ఆ భగవత్ ఆశీర్వాదాలను పొంది
ఇలాంటి మఠాలను, ఆశ్రమాలను నెలకొల్పారు. దీనులకు, అభాగ్యులకు, అశాంతితో బాధపడుతున్న భక్తులందరికీ కూడా ఈ ఆశ్రమాలు నిలయంగా, వారి సమస్యలకు పరిష్కారంగా కూడా ఇవి కొనసాగుతూ ఉన్నాయి. అందుకే ఏ సమస్య అయినా మానసిక ధైర్యం కోసం, మానసిక బలం కోసం, చేస్తున్న పనుల్లో విజయం కోసం, ఎలా ముందుకు వెళ్ళాలి జీవిత గమనంలో అనే వాటికి అన్నిటికీ చక్కటి పరిష్కారాలు దొరికే ఈ మఠాలు, ఈ ఆశ్రమాలు కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా సందర్శించాలి. ఓం వాసుదేవాయ నమః.